రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే అన్నదాత సుఖీభావ నిధి 40,000 రూపాయలు 40,000 రూపాయలు రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే సీఎంఆర్ నిధులు వెంటనే సీఎంఆర్ ధాన్యం బకాయి నిధులు వెంటనే సీఎంఆర్ ధాన్యం బకాయి నిధులు వెంటనే సీఎంఆర్ నిధులు వెంటనే సీఎంఆర్ ధాన్యం బకాయి నిధులు వెంటనే సీఎంఆర్ ధాన్యం బకాయి నిధులు వెంటనే రైతులకు ధాన్యం నిధులు వెంటనే రైతులకు ధాన్యం నిధులు వెంటనే బకాయి పడ్డ ధాన్యం నిధులు వెంటనే బకాయి పడ్డ ధాన్యం నిధులు బకాయి నిధులు వెంటనే రైతులకు గత సంవత్సరంలో అన్నదాత సుఖీభావ నిధులు 40,000 రూపాయలు అన్నదాత సుఖీభావ నిధులు అన్నదాత సుఖీభావ నిధులు అన్నదాత సుఖీభావ నిధులు అన్నదాత సుఖీభావ నిధులు సీఎంఆర్ ధాన్యం బకాయిలు వెంటనే ధాన్యం బకాయిలు నిధులు వెంటనే సీఎంఆర్ ధాన్యం బకాయి నిధులు వెంటనే సీఎంఆర్ ధాన్యం బకాయి నిధులు వెంటనే ధాన్యం బకాయి సీఎంఆర్ నిధులు వెంటనే ధాన్యం బకాయి 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 నిధులు వెంటనే అన్నదాత సుఖీభావ 40,000 రూపాయలు అన్నదాత సుఖీభావ నిధులు వెంటనే రైతుకు అన్నదాత సుఖీభావ నిధులు వెంటనే రైతుకు అన్నదాత నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే గత 2 సంవత్సరాలకి బకాయి పడ్డ రైతుకు భరోసా నిధులు వెంటనే గత సంవత్సరం నుంచి బకాయి పడ్డ నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే సీఎంఆర్ ధాన్యం బకాయి నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే సీఎంఆర్ ధాన్యం బకాయి నిధులు వెంటనే సీఎంఆర్ ధాన్యం బకాయి నిధులు వెంటనే 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 సీఎంఆర్ నిధులు వెంటనే అన్నదాత సుఖీభావ నిధులు వెంటనే అన్నదాత సుఖీభావ నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే 2 సంవత్సరాలు రైతు భరోసా నిధులు వెంటనే 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 వాళ్ళు ముందుగా వాగ్దానం చేసినటువంటి అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి కూడా 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మొదటి సంవత్సరం ఎవరికి ఇవ్వలేదు, రెండో సంవత్సరం కూడా ఇంకా ఎవరికి 1,500 కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా రైతులకు సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మరి చాలామంది రైతులకు బకాయిలు ఇంకా ఉన్నాయి. సుమారు 2 నెలలు గడుస్తున్నాయి. 24 గంటల్లోనే అమౌంట్ వేస్తామని చెప్పారు. ఇందులో కొంతమందికి వేసి ఈ రోజున బిక్కోలు మండలంలో సుమారు 11 కోట్ల వరకు కూడా రైతులకు బకాయిలు ఉన్నాయి. అంటే సుమారు 1000 మంది రైతులు ఇంకా ఈ అమౌంట్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్కోలు మండల నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా రైతులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వాతావరణం మరి అనుకూలించకపోయినా కూడా ఇంతమంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. వాళ్ళు రకరకాల వాగ్దానాలు చేశారు. ఏమేమి వాగ్దానాలు చేశారు అన్నది మనందరికీ కూడా తెలుసు. ఏదో అరాకొర నెరవేర్చడం తప్ప మిగతా ఏవి కూడా నెరవేర్చలేదు. ఈ రోజున రైతుకి తొలకరికి మరి పెట్టుబడి పెట్టాలంటే ఈ అమౌంట్ రావాలి. చాలామంది రైతులు ఇంకా అప్పుల పాలు అయి ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రోజున అప్పులు తీరాలన్నా లేదంటే ఈ వ్యవసాయ పెట్టుబడులు పెట్టాలన్నా
ఈ ధాన్యం ఏవైతే బకాయిలు ఉన్నాయో అది వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేసి రైతులను ఆదుకోవాలి. లేదంటే ఈ రైతులు వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టం. అసలే వ్యవసాయం కష్టమైన పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గతంలో అయితే అంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగనేవాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం దండగ కాదు పండుగ అని ఆయన నిరూపించారు. తర్వాత వచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మరింత సహాయం చేయడానికి రకరకాల స్కీములు రైతులను ఆదుకుంటానికి ఆయన ప్రవేశపెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీములు ఏమీ కూడా అమలు పరచకపోగా న్యాయంగా రైతులకు రావాల్సిన సొమ్మును కూడా ఈ 2 నెలల నుంచి కూడా మరి వాళ్ళకి ఇవ్వకుండా ఇలా బకాయిలు పెట్టడం అన్నది ఎంత దారుణంగా చూడండి. జిల్లా వ్యాప్తంగా అయితే సుమారు 150 నుంచి 200 కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నాయన్నారు. మన బిక్కువోలు మండలంలో అయితే సుమారు 11 కోట్ల వరకు కూడా ఇంకా బకాయి ఉంది. మరి స్థానిక శాసనసభ్యుడు మరి కూటమి అభ్యర్థి అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన ఏం చేస్తున్నారా అన్నది మరి ఆయనకే తెలియదు. ఎందుకంటే మేము రైతులకు ఎంతో సహాయం చేస్తున్నాం, ఎంతో మేలు చేస్తామని ప్రచార ఆర్భాటాలకే ఆయన పరిమితం. కానీ ఈ రోజున 2 నెలల నుంచి ఎందుకు వీళ్ళకి ఇవ్వడం లేదు, ఈ బకాయిలు ఎందుకు చెల్లించలేదు, అదేవిధంగా మరి ఈ అన్నదాత సుఖీభావ కింద ఎందుకు అమౌంట్ ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఆయన పైన ఉంది. కానీ ఆయన ఇవేమీ పట్టించుకోవడం, ఎంతసేపు కూడా కక్ష సాధింపు దాడులు చేయడం వీటి మీదే దృష్టి తప్ప రైతులకు సాయం చేసే ఇటువంటి కార్యక్రమాలపైన మాత్రం దృష్టి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ రైతులు కూడా ముందు కొంతమంది ధాన్యం అమ్ముకున్నారు, ఆయన కాడికి అమ్ముకున్నారు. ప్రతి ఎకరాకి కూడా తక్కువ అనుకుంటే సుమారు 10,000 వరకు కూడా నష్టపోయారు. మరి ఎమ్మెల్యే రైస్ మిల్లర్స్ తోటి కుమ్మక్కవడంతో మిల్లర్స్ కూడా రేట్లు తగ్గించి మరీ కొన్నారు. దాంతో సుమారు 10,000 వరకు, ఎకరానికి 10,000 వరకు కూడా నష్టపోయారు ముందు అమ్ముకున్న వాళ్ళు. వెనకాల అమ్ముకున్న వాళ్ళకి అసలు సొమ్మే రాకుండా ఉంది. ఏ రకంగా చూసినా రైతులు నష్టపోయారని చెప్పడానికి ఈ ఒక్కటే ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా ప్రభుత్వం వెంటనే ఈ నిధులు రిలీజ్ చేయాలని, బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు రిలీజ్ చేయాలని, అదేవిధంగా మరి ఏదైతే వాళ్ళు వాగ్దానం చేశారో 20,000 కూడా రైతు భరోసా కింద రైతులకి అన్నదాత సుఖీభావ కింద మేము ఇస్తామని చెప్పారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2వ సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. తక్షణమే మొదటి సంవత్సరానికి కొట్టిన సొమ్ము అదేవిధంగా ఈ 2వ సంవత్సరం రిలీజ్ చేయవలసింది కూడా వెంటనే రిలీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.